హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ వందనాలు అర్పించుకుంటూ శిక్షాగురులందరికీ పాదాభందనాలు, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మనం ఇంకొన్ని విషయాలు ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం నుంచి 108 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాక గౌరాంగ దర్శన ప్రభుజీ గీతా సుబోధినిలో మనకి 700 అధ్యాయాల్లో ఏ శ్లోకాలు 700 శ్లోకాల్లో ఏ శ్లోకాల్లో ఏ విషయం గురించి వర్ణించారు అని చెప్పిన దాంట్లోంచి మనం ముందుగా శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అయితే మనకి శ్రీకృష్ణుడే దేవాదేవుడు అని తెలిసిందనుకోండి, మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా మనకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా అర్థం అవ్వాలంటే శ్రీకృష్ణుడి కృప మన మీద ఉండాలి. మనం పుస్తకాలన్నీ చదివేస్తున్నాము, మనకు అర్థం కావట్లేదు అనుకుంటాం కదా. ఆ అర్థం కావడానికి ఆయన కృప కావాలి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా భగవంతుని ప్రార్థించి మనం పని మొదలు పెట్టామనుకోండి, ఆ పనిలో ఆయన సహాయ సహకారాలు మనకి అందిస్తారు. ముందుగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుని, మంగళాచరణాలు చేసుకుని, శిక్షాగురువుల కృతజ్ఞతలు తెలియచేసుకుని, అప్పుడు మనం అసలు శ్లోకం ఏమిటి, ఏ శ్లోకం చెప్పుకుందాం వాడనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరి బోల్ హరి హరి బోల్. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమో ఆచార్యపదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామాదయ నగర గ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమో సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరకృష్ణే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కంకరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేంతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుదేవ్, జయ ప్రభుపాద్. హరి బోల్.
బోల్. హరి బోల్. నితాయి గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. శిక్షా గురువులందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరి దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, ప్రణమానంద ప్రభుజీ, గౌరాంగ దర్శన్ ప్రభుజీ, వీళ్ళందరూ ఆశీస్సులు వాళ్ళ చెప్పింది విని నాకు తెలిసి ఆకలి నాకు ఎంతవరకు తెలుస్తుందో దాన్ని మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే అది మనకి ఏదైనా కొంచెం తెలిస్తే నలుగురితో పంచుకుంటే ఆనందంగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు నా ఎదురుగుండా మీరు ఎవరూ లేరు, కానీ చూస్తున్నారు అంటే ఏదో ఒక విషయమైనా మీకు అర్థమవుతోంది అని సంతోషం అనమాట. ఎంతో కొంతమంది చూస్తున్నారు కదా, ఎవరు చూడకపోయినా కూడాట నేను చెప్తున్నా నాకు అనిపిస్తుంది కదా, అంటే నేను వింటున్నట్టే. అలాగే నా పక్కన భగవంతుడి తప్పనిసరిగా భగవంతుడు కూడా వింటాడు. భక్తులు ఏదైనా చెప్తున్నారు అంటే, అంటే భక్తులని పేరు పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో తెలియదు, కానీ ఆయన చెప్పింది నలుగురికి పంచడానికి అనే భావంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి కంపల్సరీ నా పక్కనే కూర్చుని ఆయన వింటూ ఉంటారన్న నా భావన. అందుకని ఆయన ఇచ్చిన శక్తితోటి, శిక్షాగురువులు ఇచ్చిన ఆశీస్సులతోటి మీ ముందుకి ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. మనము ప్రతిసారి చెప్పుకుంటున్నాము శ్రీకృష్ణుడి దేవాదేవుడు అని అంటే 59 శ్లోకాలు ఉంటే మనం 41 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి లాస్ట్ టైము మనం అంటే ఫస్ట్ ఒకసారి దేని గురించి తెలుసుకున్నామో చెప్దాము. శ్లోకాలన్నీ కాకుండా ఒక హెడ్డింగ్ ఒకటి చూడడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్లో శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే దాంట్లో మనం 13 శ్లోకాలు తెలుసుకున్నాము. రెండోది శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి. ఆ విషయం గురించి ఆ విషయాన్ని మనం 7 శ్లోకాల్లో తెలుసుకున్నాము. హరే కృష్ణ. మూడోది శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు. ఈ విషయం గురించి మనం 4 శ్లోకాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇంకోటి నాలుగోది శ్రీకృష్ణుని కారుణ్య అవతారాలు. ఆయన ఏ అవతారాల్లో వచ్చి ఎంతటి కారుణ్యం మనకు చూపిస్తాడో అనే విషయం మనము 2 శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఇంకోటి శ్రీకృష్ణుడి దివ్యత్వమును ధృవపరిచిన మహనీయులు. ఎవరెవరైతే శ్రీకృష్ణుడే దేవాదేవుడు అని అంటే మేము నమ్మడమే కాదు, మీకు అందరికీ మేము చెప్తున్నామని దృఢంగా చెప్పిన విషయాల గురించి మనం 5 శ్లోకాల్లో నేర్చుకున్నాం. 4 శ్లోకాల్లో నేర్చుకున్నాం. హరే కృష్ణ. ఇంకోటి శ్రీకృష్ణుడి యొక్క దివ్య స్వరూపము. ఇది 5 శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఇంకొకటి శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానమును ప్రసాదించేవాడు. ఆయన ఎట్లా అయితే మనకి శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపంలో మనం ఆయన అంత అందంగా ఉంటాడు అనేది, ఆయనకి ఎన్ని విభూతులు ఉన్నాయనే విషయం గురించి మనము 5 శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానము ప్రసాదించేవాడు, ఎట్లాంటి జ్ఞానం మనకి ప్రసాదిస్తాడు అనే విషయం గురించి 6 శ్లోకాల్లో నేర్చుకున్నాం. లాస్ట్ టైం నేర్చుకున్నది 4th చాప్టర్లో 5వ శ్లోకము. ఇప్పుడు ఇంకోటి ఇప్పటికి 7 సబ్ హెడ్డింగ్స్ అయ్యాయి. మొత్తం 12 సబ్ హెడ్డింగ్స్. అందులో మనం 8వ సబ్ హెడ్డింగ్లో శ్రీకృష్ణుని దివ్యత్వమును తెలుసుకోవడం వలన కలుగు ఫలితాలేంటి అనే విషయం గురించి ఓన్లీ 2 శ్లోకాలు ఉన్నాయి. కుదిరితే 2 కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం సమయాన్ని బట్టి. ఆ భగవంతుడు అలా తీసుకెళ్తాడో అలాగా. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చునేటప్పుడు అనుకుంటాను, ఈ 2 కంప్లీట్ చేస్తే మిగతా కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, తొందరగా ఇది కనీసం శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి మొదలెట్టాయి కాబట్టి ఆ 59 శ్లోకాలన్నా కంప్లీట్ చేస్తే ఒక విధమైన తృప్తిగా ఉంటుంది కదా అనుకుని. కానీ ఇక్కడ కూర్చున్నాక నేను చెప్పడం మొదలుపెట్టాక భగవంతుడు ఎలా నడిపిస్తే అలాగా నాదేమీ లేదు. శిష్య గురువుల యొక్క ఆశీస్సులు, శ్రీకృష్ణ భగవానుడు యొక్క పంచతత్వాల యొక్క వాళ్ళ ఆశీస్సుని బట్టి ఈ బండి ఎలా నడిస్తే అలాగా. అందుకని అనుకుంటున్నాను 2 కంప్లీట్ చేయాలని. టైంని బట్టి 1 2 చూద్దాం. ఓకేనా? మరి అయితే ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాము. ఇందులో 4వ అధ్యాయంలో 9వ శ్లోకం. జన్మ కర్మచమే దివ్యమని. శ్రీకృష్ణుడి జన్మము మరియు కర్మల దివ్యత్వము తెలిసిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపగా అతని యొక్క దివ్యధామమును పొందుతారు. ఒక్కసారి ఆయన గురించి, ఈ జన్మ గురించి, మనం చేసే కర్మల ఫలితాల గురించి తెలిసిందంటే మళ్ళీ ఇలాంటి జన్మొద్దో ధామానికే వెళ్ళాలని మనకి అనిపిస్తుంది. అది ఎలాగా ఏంటి అని శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో ఒకసారి మనం ఇందులో చూడడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. శ్లోకం చదువుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్పతః త్యక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్పతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇంకొకసారి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. అక్కడ దివ్యమేవం అంటే ఏమిటో కొంచెం సూట్ అయినట్టు అనిపించలేదు. ప్రతిపదార్థం చూస్తే దివ్యం విడదీసింది. ఓకే, మనం ప్రతిసారి ఓన్లీ భావానికి వెళ్ళిపోతున్నాము. ఇవాళ ప్రతిపదార్థం కూడా చూసి ముందరకెళ్దాం. ఓకేనా. జన్మము, కర్మ కర్మ, చ కూడా, మే నా యొక్క, దివ్యము ఏవం ఈ రకంగా, యహ ఎవడైతే, వేత్తి తెలుసుకుంటాడో, తత్వతః యథార్థంగా, త్యక్త్వా విడిచిపెట్టి, దేహం ఈ శరీరాన్ని, పునః తిరిగి, జన్మము నయేతి పొందడు, మాం నన్ను, ఏతి పొందుతాడు, సహ అతడు, అర్జున ఓ అర్జున. ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఈ విషయం గురించి. హరే కృష్ణ. ఒక్క నిమిషం. నాకెందుకో లాస్ట్ టైం చెప్పేసాం అనిపించింది, అందుకని ఒకసారి చెక్ చేసుకుందామని లాస్ట్ టైం చెప్పింది. 4th ఇదే గంటలో 5వ శ్లోకం. మొదట్లో ఏం చెప్పారు ఏంటి అని ఫస్ట్ 2 శ్లోకాలు 3 శ్లోకాలు మనం దాని శ్లోకం చదువుకుని అప్పుడు ఈ 5వ శ్లోకం చెప్పుకున్నాము. ఇప్పుడు 9వ శ్లోకం, 4వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఓకేనా. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావం తెలుసుకున్నవారు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామను పొందుతారు. భగవంతుని యొక్క జన్మ ఏమిటి, ఆయన యొక్క దివ్య స్వభావం ఏంటి, ఆయన ఏమేం చేస్తారు, ఆయన పనులు ఏం చేస్తారు అనే విషయం గురించి కనుక మనకి అవగాహన వస్తే మళ్ళీ మనము ఈ ఇంకోసారి జన్మ ఎత్తకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక మనలో ఉంటుందట. తిరిగి భౌతిక జగత్తులో జన్మించకుండా మళ్ళీ నిత్యధామానికి వచ్చేస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే మనం కోరుకున్నా కోరుకోకపోయినా కూడా ఆ భగవంతుని విషయం గురించి మనం ఆకలింపు చేసుకోగలిగి అర్థం చేసుకుంటే కనుకైతే నా దివ్యధామానికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఇది మళ్ళీ ఒకసారి ఫస్ట్ శ్లోకాల నుంచి ఏమైంది ఒకసారి చూసి, అంటే ఎందుకు ఇలా చెప్పడానికి వచ్చింది అనే విషయం చూసి మళ్ళీ ముందరకు వెళ్దాము. అయితే ఈ 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఈ భగవద్గీత ఇదివరకు సూర్యుడికి చెప్పాను, అదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, సరిగా అవగాహన లేకుండా మారిపోతుంది, చరిత్రలు లేకుండా అయిపోతుంది, మళ్ళీ నీకు చెప్తున్నాను, నువ్వు నాకెంతో ప్రియమైన స్నేహితుడు కాబట్టి, నువ్వెంతో నిస్వార్థపరుడు కాబట్టి నీకు చెప్తున్నాను అని ఇది మొదలు 4వ అధ్యాయం చెప్తున్నారనమాట. అప్పుడు అదే నేను సూర్యదేవుడికి చెప్పాను, అతనేమో మన మానవులకి ప్రతిగైన మానవుడికి చెప్పారు, అతనేమో మళ్ళీ మనువేమో ఇక్ష్వాకి ఉపదేశించాడు అని చెప్పడంలో ఇంకా మిగతా విషయాలు ఇంకా చెప్పడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారనమాట. ప్రభుపాదుల వారికి జై. ప్రభుపాదుల వారి భాషలో ఏం చెప్పారు దాని సంగతి చూద్దాము. దివ్యధామం నుండి భగవద్ అవతరణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో, అంటే ఇదే 4వ అధ్యాయంలో 6వ శ్లోకంలో వివరించబడింది. ఒక్క నిమిషం. 6వ శ్లోకం ఒక హెడ్డింగ్ ఒకటి చూసి భావం ఒకటి చూసి ముందరికి వెళ్దాము. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను పుట్టుకలేని వాడినైనా, నా దివ్యదేహము ఏనాడు నశింపనదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, అది నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. నా మొట్టమొదటి ఏదైతే దివ్య రూపం ఉందో అందులో ఆ రూపంతో ప్రతి యుగంలో అవతరిస్తాను అని చెప్తున్నాను. ఈ 6వది మనకి భగవంతుడే దేవాదేవుడు అనే శ్లోకంలో ఆ హెడ్డింగ్లోకి రాలేదు. అందుకని నా గురించి నేను ఎలా ఉంటాను అనే విషయం గురించి ఇక్కడ 6వ శ్లోకంలో చెప్పారు అని మనకి 9వ శ్లోకం పరపోటు భాష్యంలో చెప్తున్నారనమాట. భగవానుని జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకే భవబంధ విముక్తుడే ఉంటాడు. ఎప్పుడైతే మనం భవబంధ విముక్తులవుతామో, అంటే భవబంధాన్ని తప్పించుకుందామని అనుకుంటామో, దానికోసం మనం సాధన చేసి ఆ అడుగులోకి, అంటే ఆ మెట్లోకి వస్తామో, అప్పుడు మనకి భగవంతుని యొక్క జన్మ గురించి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఎవరైతే అలా అర్థం చేసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ముందరే భవబంధాల నుంచి
విముక్తులై ఉంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవద్ రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ అతను భవబంధ విముక్తుడు అయిపోయారు కాబట్టి ఎప్పుడైతే ఈ జన్మ అయిపోయిందో వెంటనే ఇంక మళ్ళీ వేరే ఈ 84,00,000 యోనుల్లోనికి రావడానికి అవకాశం లేకుండా దివ్యధామానికి వెళ్ళిపోతారనమాట. మనం ఇదివరకు కూడా 2, 3 సార్లు చెప్పుకున్నాము. స్వర్గం, నరకము అంటే కనుకైతే నరకానికి వెళ్తే కనుకైతే నరకంలో మన పాపాలయ్యాక మళ్ళీ ఎక్కడో అక్కడ మళ్ళీ జన్మించాలి. ఏ ఏ గ్రహంలోనైనా కూడా ఏదో ఒక యోనిలోని జన్మించాలి. అదే స్వర్గం అయితే కనుకైతే స్వర్గంలో మనం చేసుకున్న పుణ్యాలు అయిపోతే మళ్ళీ ఎక్కడొక్కడ జన్మించాల్సి వస్తుంది. స్వర్గంలో కానీ నరకంలో మనం పుణ్యం యాడ్ చేసుకోవడానికి కానీ స్వర్గంలో మనం ఉన్న పుణ్యాన్ని ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇంకొంచెం దానికి యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే భగవంతుల భగవంతులు అదే ఆ వేరే వేరే గ్రహాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూలోకంలో మానవ జన్మ ఎత్తాలని కోరుకుంటూ ఉంటారట. మానవ జన్మ అంత అద్వితీయమైన జన్మ అనమాట. అది అందుకని ఆ జన్మ వచ్చినందుకు దాని ఈ కనీసం కొంతైనా ఇంత కష్టపడి మనం ఈ జన్మలో అడుగు పెట్టాం కాబట్టి ఆ జన్మను సార్థకం చేసుకుని వీలైనంతగా భగవంతుని సేవ చేసి ఆయన మెప్పును పొంది ఆయన దివ్యధామానికి వెళ్దాము అని అనుకోవాలంటే మనం సేవ చేసేటప్పుడు ఈ సేవ చేస్తే భగవంతుడు మెచ్చుకుని నన్ను దివ్యధామాన్ని తీసుకెళ్తాడేమో అనే కోరిక మాత్రం మనకి ఉండకూడదు. అందుకే కబీరు అంటారట ఎప్పుడు కూడా, నాకు మళ్ళీ 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 జన్మ రావాలని కోరుకుంటున్నాను. అది ఏ జన్మైనా పర్వాలేదు. మన కులశేఖర మహాళ్వారు కూడా ఆళ్వారు చెప్పిన దాంట్లో కూడా ముకుందమాలలో కూడా అదే అంటారు. ఏ జన్మైనా పర్వాలేదు, ఆ జన్మలో నాకు మాత్రం నీ మీద భక్తి ఉండాలి. భగవంతుని మీద భక్తి ఎల్లప్పుడూ ఉండేలా కనుక నా మనసు ప్రయాణిస్తూ ఉంటే కనుకైతే అది ఏ జన్మైనా పర్వాలేదు. పురుగైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. అది ఒక మానవ జన్మనే నేను కోరుకోవటం లేదు. కానీ ఏ జన్మైనా కూడా నాకు మీ భక్తి భావన ఉండాలి అని కోరుకుంటారట భగవంతుడు. అందుకని జనరల్గా ఏంటంటే మనంతట మనము గోలోకానికి వెళ్ళిపోతాము, స్వర్గలోకానికి వెళ్ళిపోతాము, లేకపోతే అంటే మనకి మామూలుగా ఏం చెప్తారు అంటే కనుకైతే మనం ఏ దేవుడిని ప్రార్థిస్తామో ఆ దేవుడి లోకానికి వెళ్తాము అని చెప్తారనమాట. ఇంద్రుని ధ్యానించామనుకోండి ఇంద్ర లోకానికి వెళ్తాం, శివుణ్ణి ప్రార్థించామనుకోండి శివలోకానికి వెళ్తాం. అలాగా మనం కనుక కృష్ణుని ప్రార్థించి కృష్ణుని ప్రార్థిస్తే గోలోకానికి వెళ్తాము అని పెద్దలు చెప్తున్నారు, ఈ ఆచార్యులు చెప్తున్నారు. అందుకని మనకి ఇక్కడ మనం పూజించేటప్పుడు నిస్వార్థంగా ధ్యానం చేయాలి, స్వార్థంతో కాకుండా. అంటే మనం ధ్యానం చేసిన ప్రతిసారి నేను ఈ ధ్యానం చేస్తే కృష్ణుడు మెచ్చుకోవాలి, కృష్ణుడు మెచ్చుకుని నన్ను ఆయన లోకాన్ని తీసుకెళ్ళిపోవాలి అనే భావన ఉండకూడదు. నేను చేసే సేవ ఆయనకి నచ్చాలని ఉండాలి. ఆయనకి ఎలా చేస్తే ఈ సేవ నేను చేయగలుగుతాను అనే భావం అయితే మనలో ఉండాలి. కానీ ఇది చేసినంత మెచ్చుకుని నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనే భావం మాత్రం ఎప్పుడు ఉండకుండా మనకి ఎంతసేపు ఆయన సేవ ఎలా చేస్తాము, ఆయన ఈ గురువుల ద్వారా తెలుసుకుని, శిక్షా గురువుల ద్వారా, దీక్షా గురువుల ద్వారా మనం అవన్నీ తెలుసుకుని గురువులు ఏం చెప్తే మనం అది చేసామనుకోండి భగవంతునికి అదే ప్రీతి పొందుతుంది. నా శిష్యుడు అయినా నా శిష్యుడు చెప్పింది వాళ్ళు వింటున్నారు కాబట్టి నాకు అదే ఆనందం అని అనుకుంటారట. అందుకని మనం ఎంతసేపు భగవంతుడి సేవ ఎలా చేయాలి అనుకోవాలి, కానీ భగవంతుని ధామానికి ఎలా వెళ్తామో అని ఆలోచించి మనం చేసే పనులు ఉండకూడదు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఆల్రెడీ భౌతిక భవబంధాల నుంచి తప్పించుకున్న స్టేజ్లో ఉంటారు కాబట్టి ఒకసారి మరణం సంభవించగానే నా లోకానికి వచ్చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారని శైల ప్రభుపాద మనకి వివరిస్తున్నారు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంత మాత్రమో సులభము కాదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో బంధాలతోనే బంధించబడి ఉంటాం కాబట్టి అంత తొందరగా భవబంధాల నుంచి విడదీసుకోవడం రాదు మనకి. నిరాకారవాదులు యోగులు ఎంతో కష్టపడిన తర్వాతే, పలు జన్మల తర్వాతే ముక్తిని పొందుతారు. నిరాకారవాదులు అంటే మనకి బ్రహ్మజ్యోతి, మనకి భగవంతుని స్టేజ్లు 3 ఉంటాయి. బ్రహ్మజ్యోతి, పరబ్రహ్మ, భగవాన్. బ్రహ్మజ్యోతి అనేవాళ్ళు బ్రహ్మ భగవంతుని యొక్క ఆ కాంతిలో లీనమైపోవాలనుకుంటారు అనమాట. పరబ్రహ్మ అనేవాళ్ళు పరబ్రహ్మ లోకానికి వెళ్ళాలనుకుంటారు. ఇంకా భగవాన్ అనేది అత్యుత్తమం అనమాట. దాంట్లో ఉన్న వాళ్ళకి అది అంటే దాని ఆ భగవాన్ని కనుక మనం ప్రార్థించే కనుకైతే ఆ భగవంతుడి లోకం గోలోకం. వీళ్ళు నిరాకారవాదులు యోగులు అంటే భక్తి ద్వారా కాకుండా జ్ఞానం ద్వారా కానీ నిరాకార ద్వారా కాకంటే ఈ యోగాలన్నీ చేస్తారు కదా, అష్టాంగ యోగాలు అవన్నీ చేసే వాళ్ళందరూ కూడా ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత ముక్తిని పొందుతారు. అంటే ఆ జన్మరాహిత్యం కానీ భగవంతుల్లో లీనమవడం కానీ జ్యోతిలో లీనమవ్వాలని కోరుకుంటారు. నిరాకారులు బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క కాంతిపుంజం, ఆ కాంతిపుంజంలో చేరాలని కోరుకుంటారు. ఆ కాంతిపుంజంలో చేరిన తర్వాత కొంత టైం అయ్యాక మళ్ళీ మామూలుగానే వేరే లోకాల్లో ఎలాగైతే ఉంటుందో అలాగా మళ్ళీ
కొంతకాలం అయ్యాక మళ్ళీ మానవ జన్మ అంటే ఏదో ఒక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాంటి ముక్తి అది. అదంటే పర్మనెంట్ కాదు. ఆ ముక్తి తాత్కాలికం అనమాట. ఇది ఎక్కువ స్థిరమైంది కాదు. అయితే ఈ అందుకని వాళ్ళు కూడా అలా ఆ మార్గాన్ని పట్టుకున్నా కూడా ఎంతో కష్టపడితే కానీ దాన్ని పొందలేరు అని చెప్తున్నారు. అయినా వారు పొందే ముక్తి అంటే భగవాను నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం కావడం కేవలం పాక్షికమైనది అంటే శాశ్వతమైనది కాదు. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. అది అలా ఆ బ్రహ్మజ్యోతి యొక్క కాంతిలో కలిస్తే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రమాదం అని ఎందుకన్నారంటే ఇక్కడ అలాగా మళ్ళీ వస్తే మనం కనుక ఈ కష్టాలు, నష్టాలు, ఈ ఈ ఏంటి జన్మ జరా ముత్యాలు ఆ వ్యాధులు రౌండ్‌లో మళ్ళీ అందులోనే పడి తిరుగుతూ ఉంటాం గదా! అందుకని ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైన వాళ్ళది ఆ ముక్తి కేవలం పాక్షికమైనది. అంటే సగమే అనమాట. ఫుల్ కాదు. మళ్ళీ ఈ ప్రమాదం ఈ భౌతిక జగత్తుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే భౌతిక జగత్తు వచ్చినా కూడా అది ఏ రూపంలో వస్తారో అనేది తెలీదనమాట. కానీ భగవంతుడు కేవలము భగవంతుని దేహము, కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తర్వాత భగవద్ధామాన్ని పొందుతాడే గాని తిరిగి భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురికాడు. ఇక్కడ అంటే మనకి నిరాకారవాదులు కానీ యోగ జ్ఞానంతో ఆ అష్టాంగ యోగాలు అవి చేసిన వాడు దాంట్లో ముక్తిని పొందుతారు కానీ అది పాక్షికమైన ఎందుకన్నారంటే మళ్ళీ రావాల్సిన ప్రమాదం ఉందన్నారు కదా. కానీ భక్తుడు కేవలము భగవంతుని దేహము, కలాపాల దివ్య స్వభావాన్ని మనం ఒకసారి భక్తిలో ప్రవేశించామంటే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మనం ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాం కదా, ఆయన ఎలా ఉంటారు, ఆయన దివ్యధామం ఏంటి, ఆయన అవతారాలు ఏంటి, ఆయన ఎలా అవతారం తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, ఆయన కార్యక్రమాలు ఏంటి, కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంటుంది కదా ఒకసారి భక్తిలోకి వచ్చాక. అంటే ఏదో భక్తిలోకి వచ్చాం కదా, భక్తి చేస్తున్నాం కదా అని ఊరుకోలేరు. ఒకసారి ఆ భక్తి మీద, ఆ నామం మీద ప్రీతి కలిగిందంటే మనకి వివరాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఏ లాభం వస్తుందని కాదు, ఆయన గురించి తెలుసుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో మనము భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం భక్తిలో ఉన్నవాళ్ళు. అందుకని భక్తిలో వాళ్ళు తెలిసి మళ్ళీ అలా అయిన తర్వాత ఏమవుతుందంటే భక్తిలో భగవంతుని గురించి, ఆయన దివ్య రామాన్ని గురించి, ఆ దివ్య లీలల గురించి, ఆ దివ్య శరీరం గురించి, ఆయనకున్న విభూతుల గురించి ఇవన్నీ తెలుసుకోవడం ప్రయత్నిస్తాం కాబట్టి ఒకసారి ఈ దేహాన్ని విడితే కనుకైతే మళ్ళీ మనకి తిరిగి యువతలకి ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం ఉండదు. భగవద్ధామాన్ని పొందుతాడు. కానీ తిరిగి ఈ భౌతిక జగత్తుకొచ్చే ప్రమాదానికి గురికాడు. ఇందాక వాళ్ళ నిరాకార యోగులోని ప్రమాదం అని చెప్పారు కదా, ఆ ప్రమాదం ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి ఉండదనమాట. భగవాన్ని అనేక రూపాలు, అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహితలో 5:33లో చెప్పబడింది. అద్వైతమచ్యుత మనాది మనంత రూపం అనేకమైన దివ్య భగవద్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే. ఎన్నో రూపాలు ఉన్నట్టు కూడా అన్ని సమానమే. దాని ఏది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేగా ఉండదు. అన్ని సమానంగానే ఉంటాయి. ఒకే భగవంతుడు. లౌకిక అవన్నీ సమానమే. ఒకే భగవంతుడు వివిధమైన రూపాల్లో వస్తూ ఉంటారు. దివ్య రూపాల్లో వస్తూ ఉంటారు. లౌకిక పండితులకు, జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. ఈ లౌకిక ప్రపంచంలో పండితులు అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు, ఇంకా భౌతికమైన కోరికల కోసం ఆ వేదాన్ని ఉపయోగించే వాళ్ళు, ఇంకా జ్ఞానులు అంటే ఈ మన పుస్తక జ్ఞానం చాలా ఉంటుందన్నమాట. బోల్డు గ్రంథాలు చదువుతారు. దాన్ని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించకుండా జ్ఞానం ఉంటుంది, పుస్తక జ్ఞానం ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ భగవంతుడు దివ్య రూపాలన్నీ సమానమే, ఒకే భగవంతుడు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. కానీ ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. అదే యథార్థం అనే విషయాన్ని మనం జ్ఞానంతో కానీ యోగంతో కానీ తెలియకపోతే భక్తితో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వేదాలలో పురుషబోధిని ఉపనిషత్ అనే దాంట్లో ఈ విధంగా చెప్పబడింది. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ. ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేక దివ్య రూపాలలో నిత్యముగా నెలకొని ఉంటాడు. భగవంతుడు ఒక్కడే కానీ వివిధ రూపాలు భక్తులకి, ఒక్కొక్క భక్తులకి ఉండే సంబంధం వల్ల అనేక రూపాల్లో నిత్యంగా ఉంటారట. మనం కూడా అనేక బంధాలు, అనేక సంబంధాలతో ఉంటాం కదా. మనకి రూపం మారదు. మనం అమ్మ అయినా, చెల్లైనా, తమ్ముడైనా, అక్కైనా, భార్య అయినా, బామ్మ అయినా, అమ్మమ్మైనా మన రూపం ఇదే ఉంటుంది. కానీ ఎదురుగుండా వాళ్ళతో ఉన్న మన సంబంధం డిఫరెన్స్గా ఉంటుంది. కానీ భగవంతుడు ఆ భక్తులతో ఉన్న సంబంధాన్ని బట్టి దివ్యమైన రూపాలతో వాళ్ళకి, అంటే ఇప్పుడు తండ్రిగా అంటే ఒక రూపము, కొడుకుగా అంటే ఒక రూపం, అంటే ఎవరు ఎలా ప్రార్థిస్తున్నారో వాళ్ళకి ఆ రూపంలో
భగవంతుడు కనిపిస్తాడనమాట. అన్ని రూపాలు దివ్య రూపాలు ఆయన పొందుతారనమాట. ఈ వేదవాక్కు గీతలోని ఈ శ్లోకంలో స్వయంగా భగవానుచే ధ్రువపడింది. ఈ వేదంలో చెప్పింది పురుషబోధిని ఉపనిషత్ అనే దాంట్లో చెప్పిన ఏకోదేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ అనే విషయం మనకి ఈ భగవద్గీతలో ఈ 4-9 శ్లోకంలో వివరించబడింది అని ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్తున్నారు. భగవానుని స్వయంగా భగవానుచే ధ్రువపడింది. వేద ప్రమాణము భగవానుని ప్రమాణం అనే బలం మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనలతో కాలం వృధా చేయని వాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్తి స్థితిని పొందుతాడు. ఇక్కడ ఆల్రెడీ గీతలో చెప్పారు కాబట్టి హరే కృష్ణ. వేద ప్రమాణంగాను భగవానుని ప్రమాణం అనే భగవంతుడి చేత చెప్పింది ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనలతో అంటే నిజమైన దాని కాకుండా వాళ్ళ ఊహించిన కల్పన నిజం కాకుండా కల్పన వేరు నిజం వేరు కదా. కల్పన అంటే ఊహించుకోవడం. అలాంటి కల్పనలతో ఈ కాలం వృధా చేయకుండా మహోన్నతమైన చేయకుండా ఉంటే కనుకైతే ఇదే ప్రమాణం అనుకుని అంటే భగవానుని మనకి భగవంతుడు చెప్పాడు ఈ 4-9 శ్లోకంలో. అంతేకాకుండా వేదాల్లో కూడా చెప్తున్నారు. ఇప్పుడే అనుకున్నాం కదా పురుషబోధిని ఉపనిషత్తులో ఇలా చెప్పింది అని. ఇవన్నీ నమ్మి వేరే వికటవాదం చేయకుండా దాని గురించి తర్క వితర్కాలు చేయకుండా కనుక ఉంటే కనుకైతే పరిపూర్ణంగా ముక్త స్థితిని పొందుతారు అని ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోకం గురించి వివరిస్తున్నారు. విశ్వాసంతోనూ నిస్సంశయంగానూ ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషిని ముక్తి పొందుతాడు. అదే అంటే నేను నమ్మాను కదా నువ్వు నమ్మడం కాదు, నీకు సంశయం ఉండకూడదు దాంట్లో. వాళ్ళు చెప్తున్నారు కదా సరే నమ్మి చూద్దాంలే అనే క్వశ్చన్ ఉండకూడదు. అంటే ప్రశ్నిద్దామని కానీ లేకపోతే వాళ్ళని శోధిద్దామని కానీ అనే భావం ఉండకూడదు. సంశయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంటే పక్క వాళ్ళు నమ్మారు కదా నేను నమ్మడం కాదు, నాకు నేను అర్థం చేసుకుని నమ్మితే కనుకైతే ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు. తత్వమసి అనే వేదవాక్కు నిజానికి ఈ సందర్భంలో అన్వయిస్తుంది. తత్వమసి అనే మాట దీనికి ఈ శ్లోకానికి పూర్తిగా అన్వయిస్తుంది. దీని భాష్యం చెప్పేదాంట్లో అని ప్రభుపాదుల వారు అంటున్నారు. శ్రీకృష్ణునే పరతత్వముగా అర్థం చేసుకునేవాడు లేదా నీవే పరబ్రహ్మవు భగవంతుడివి అని భగవానుతో పలికేవాడు తక్షణమే నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. ఆయనే పరతత్వము, వేరే ఇంకేమీ లేదు, ఆయనే భగవంతుడు, ఆయనే పరబ్రహ్మం అని భగవంతుడితో కనుక మనం మనసిప్పి అలా చెప్పగలిగిన రాజుని మనస్ఫూర్తిగా మనం నమ్మి ఆ విషయాన్ని భగవంతుని ముందు మనం చెప్పగలిగిన రోజుని మనము నిశ్చయంగా ముక్తిని పొందుతాము అని ప్రభుపాదుల వారు మనకి ఆశ్వాసనిస్తున్నారు. తత్ఫలితంగా అతడు భగవంతుని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమే ఉంటుంది. అది మనకి అంటే ఇప్పుడు మనం ఒక బస్సు టికెట్ కొనుక్కున్న బస్సు ఎక్కామనుకోండి, ఎక్కడికి వెళ్ళాలని కొనుక్కున్నామో అక్కడ దాకా బస్సు తీసుకెళ్ళిపోతుంది కదా. అంటే మనం ఒకసారి బస్సు ఎక్కి కూర్చున్నాక ఇది వెళ్తుందో వెళ్ళదో, మన మధ్యలో దింపేస్తాడేమో, లేకపోతే మనం పూర్తిగా అక్కడ దాకా వెళ్తామా వెళ్ళమా అని మనం మనం టెన్షన్ పడం కదా దాని గురించి. మన టికెట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా డ్రైవర్ తీసుకెళ్తాడు, కండక్టర్ అబ్జెక్షన్ పెట్టాడు, మధ్యలో దిగిపోమని అంటావు. అలాగే ఇక్కడ ఆ భగవంతుని దివ్య సాంగత్యంలో మనం భగవంతుని నమ్మితే కనుకైతే అంటే నిస్సార్థంగా మనం ఇది కాకుండా పరబ్రహ్మ భగవంతుడు అతనే అనే మనం అర్థం చేసుకుని వేరే వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడి కాకుండా మనంతట మనం దాన్ని అర్థం చేసుకుని మనం నమ్మిన రోజుని అది కంపల్సరీ మనం దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమైపోయి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. మనకి ఇందాక అనుకున్నది ఈ జ్ఞానం ద్వారా యోగం ద్వారా పొందేది పాక్షికం అనుకున్నాం కదా. ఇక్కడ అది కాదు. అలా కనుక మనం ఇలా కనుక భగవంతుని ఆయన రూపాన్ని ఆయన లక్షణాలని మనం అర్థం చేసుకుని నీ సర్వశరణాగతి అన్నామనుకోండి, దానివల్ల దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమే ఉంటుందన్నారు కదా. దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పాలి అంటే పూర్ణత్వాన్ని పొందుతాడు. సంపూర్ణమైన భక్తుడు, శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇది ఈ క్రింది వేదవాక్యం ద్వారా ధ్రువపడింది. వేదంలో దాని గురించి చెప్పారు. ఆ శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ముందర చెప్తున్నారు. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయ నాయ. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయనాయ. కేవలము భగవంతుడిని అంటే దేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువు నుండి పరిపూర్ణ ముక్తి పొందగలుగుతాడు. అదే మనం ఏం చెప్పుకున్నా కూడా భగవంతుని యొక్క
భగవంతుడు కేవలము భగవంతుడిని అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే. అంటే అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు ఆ శక్తి ఏమిటి అనేది తెలుసుకునే శక్తి భగవంతుడే మనకిస్తాడు. అదొక్కటి చేస్తే చాలు మనకు సంపూర్ణ ముక్తి స్థితిని పొందగలుగుతాము అని ప్రభుపాదుల వారు అంటున్నారు. మనకి ఇదివరకు కూడా చాలా సార్లు మనం ఈ వేరే శ్లోకాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే ఏంటంటే జ్ఞానం ద్వారా కానీ, ఈ యోగం ద్వారా కానీ, అష్టాంగ యోగం ద్వారా కానీ ఇందాక లైన్‌లో కూడా వచ్చింది కదా! ఎన్నో జన్మలు పొందితే కానీ రాదని. అలాగా అన్ని జన్మలు అన్ని చేసినా కూడా వాళ్ళు ఆఖరికి నిజమైన సరియైన మార్గంలో వెళ్ళి ఆ ముక్తిని పొందాలి, భగవద్ధామాన్ని చేరాలి అంటే గనకైతే భక్తి ఒకటే మార్గము. అందుకనే మనకి భక్తి గురించి చెప్పేవాళ్ళు ఏమంటారంటే, "నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా, ఈ జ్ఞానమని, ఆ వేదాంత జ్ఞానమని, యోగమని ఇవన్నీ కాకుండా ఓ గురువుని సమక్షంలో ఆహ్, గురువు దొరికేలాగా నీ ప్రయత్నం చేసి, మన ప్రయత్నం మంచిగా ఉంటే గురువునే మన భగవంతుడు మన దగ్గరికి పంపిస్తాడట. అలా గురు ద్వారా నువ్వు భగవంతుని భక్తే చేయడం మొదలుపెడితే, ఇన్ని జన్మలు అక్కర్లేకుండా నిరాకారవాదులు కానీ, యోగులు కానీ పొందినంత జన్మలు పొందక్కర్లేకుండా నువ్వు తొందరగా ముక్తిని పొందుతావు, నా ధామానికొస్తావు అని చెప్తున్నారన్నమాట. ఈ పూర్ణత్వానికి పొందడానికి వేరొక మార్గం లేదు. భక్తి తప్ప వేరే మార్గం లేదు. ఎవరెన్ని మార్గాలు అనుసరించినా కూడా భక్తి ద్వారా భగవంతుణ్ణి సంతోషపరిచినప్పుడే మనము భగవద్ధామానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే విషయం మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో 3:8లో చెప్తున్నారట. అన్యోపాయము లేదు, ఇంకో వేరే ఉపాయం లేదు. శ్రీకృష్ణుని దేవాదేవునిగా అర్థం చేసుకునేవాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడు. ఒకసారి మనం భక్తిలోకి వచ్చి భగవంతుని గురించి ప్రార్థించినప్పుడు మనలో సత్వగుణం పెరుగుతుంది. ఎందుకంటే మనకి మనకు తెలియకుండానే మనకది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. భక్తిలోకి రాకముందు ఎంత పెడసరంగా మాట్లాడామా, లేకపోతే ఎంత రూడ్‌గా ఉంటున్నామా మనుషులతోటి. అలాంటిది మెల్లిమెల్లిగా మన భక్తి ప్రాక్టీస్‌లో అసలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఎందుకెళ్తాం వాళ్ళ దగ్గరికి? మన పనేదో మనం చేసుకుంటే అయిపోతుంది కదా! ఈ 2 నిమిషాలు అక్కడ వేస్ట్ చేయడం ఎందుకనే భావన మనలో పెరుగుతుంటుంది. అప్పుడు మనం సత్వగుణంలోకొస్తాం. ఈ ఈ సత్వగుణంలో ఉంటాం. అలా కాకుండా ఈ దేవా కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడే పరమాత్మ, ఆయనే అన్నిట్లికి ఆది అనే విషయాన్ని అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళు తమోగుణంలో ఉండిపోతారు. అక్కడి నుంచి తమోగుణం నుంచి బయటపడడానికి అవకాశం ఉండదనమాట. తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేడు. మనం తేనె సీసా ఉపమానం ఎందుకు చెప్పారంటే, తేనె సీసాలో లోపలంతా తేనుంటుంది. కానీ తేనె సీసా మూత తీయకుండా లోపల తేనె తీసుకోకుండా తేనె సీసా చుట్టూ నాకితే ఏమవుతుంది? లోపలేముందో మనకు అర్థం కాదు కదా అసలు. అందరూ తీపిగా ఉందంటున్నారు. ఇదేం తీపేం లేదంటాం అంటే, మనం చేయవలసిన పని చేయకుండా దాని ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? తేనె తాగి చూస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది నిజమా? కాదా? అబద్ధమా? అని అర్థమవుతుంది కదా! తేనె తిన్న రోజున ఆ తీపి ఎంత తీపిగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందనేది అర్థమవుతుంది. అలా కాకుండా తేనె సీసా చుట్టూ మనం నాకేసి వాళ్ళేదో చెప్పారు కానీ ఏమీ రాలేదంటే, అలాగే మనకి భగవంతుని యొక్క విషయం పూర్తిగా అర్థం కాకపోతే మనకు తెలిసినట్టుగా లౌకిక పాండిత్యాన్ని భౌతిక ప్రపంచం యొక్క కోరికలను పెంచుకుంటూ అంటే ఇది చెప్తే మనకి రూ. 4 వస్తాయి అనే భావనలో లౌకిక ఉపయోగాల కోసం భగవద్గీతను వ్యాఖ్యానిస్తే ఇందాక చెప్పినట్టు ఆ లోపల ఉన్నది ఆ పదార్థ సంగతి తెలియకుండా ఓన్లీ ఎవరో చెప్పారు కానీ ఇందులో ఏమీ లేదనిపించేలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని అలా కాకుండా భగవంతుని భగవంతుని గురించి మనకి మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి మనం భగవంతుని మీద సిన్సియర్‌గా భగవంతుని మీద భక్తి చూపించి మనకి ఇంకా ముందరికెళ్ళాలి అనే తాపత్రయం మనలో ఉందనుకోండి, ఆ భగవంతుడే మనకి గురువుని పంపిస్తారు. గురువు ద్వారానే మనం ముందరకెళ్ళాలి అన్నప్పుడు గురువు లభ్యం కావడం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల వల్లే జరుగుతుంది. మన ప్రయత్నం మనం గురువు కావాలి అని కృష్ణుని ప్రార్థించామనుకోండి, ఆయన తప్పకుండా గురువుని మన దగ్గరికి పంపిస్తారు. ఆ గురువు ద్వారా మనం ఈ భక్తి మార్గంలో ముందరకెళ్తే, ఆ ముందరకెళ్ళినప్పుడు మనకి భగవంతుని ధామానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. అలాగే మనకి అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రలు నిర్వహించిన మోక్షానికి అర్హులు కాలేరు. అంటే మనకి భౌతిక ప్రపంచంలో ఎన్నో ఎన్నో పదవులున్నాయి కదా! ఆ పదవుల్లో రాజకీయంగా కానీ, లేకపోతే కంపెనీలు పెట్టుకోవడం కానీ, కంపెనీలో ఏదో పెద్ద అతను సీఈఓనో సంథింగ్ ఏదో మనకి పేపర్‌లో వస్తుంటుంది కదా! అమెరికా కంపెనీలో ఎంతోమంది మన భారతీయులు సీఈఓలు ఉన్నారని. అలాంటి పదవులు ఎంతెంత పెద్ద కంపెనీలకి ఎంతెంత పెద్ద పదవులు చేసినా, ఎంత సంపాదించినా నెలకు కోట్లాను కోట్లు సంపాదించినా కూడా ఈ మోక్షానికి వాళ్ళు అర్హులు కాలేరు. ఎందుకంటే వాళ్ళ పదవులన్నీ ఓన్లీ
భౌతిక ప్రపంచానికి సంబంధించిన పదవులే కానీ ఆధ్యాత్మిక లోకంలో ఒక మెట్టు ఎక్కడానికి కూడా పనికొచ్చేవి కాదు. కేవలం భక్తి ద్వారానే మనం ముందరికి వెళ్ళడానికి, భక్తిలో ముందరకెళ్ళడానికి అవకాశం వస్తుంది. మనం ఇందాకనే చెప్పుకుంటున్నట్టుగా మనం సిన్సియర్‌గా భగవంతుడిని మనస్ఫూర్తిగా గనక నాకు ఈ భక్తిలో ముందరకెళ్ళాలని ఉంది, నాకొక గురువుని ప్రసాదించు అని ఆయన ప్రార్థిస్తే తప్పకుండా మనకి గురువు దొరుకుతారు. ఓకేనా? మోక్షానికి అర్హులు. అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్హేతుక కరుణకై వేచి ఉండాల్సొస్తుంది. అందుకే వాళ్ళు అలాంటి పదవుల్లో ఉన్నవాళ్ళు మోక్షం మన భగవత్ అలా అంటే పండితులు కూడా, జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా, పుస్తక జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా మామూలు భౌతిక ప్రపంచంలో వాళ్ళు పండితులుగా వర్ణించిన ఘనాపాఠీలు అలా వర్ణిస్తూ ఉంటారు కదా! భక్తి లేకుండా కనుక ఎంత జ్ఞానం ఉన్నా, పుస్తక జ్ఞానం ఉన్నా, ఎన్ని భౌతిక ప్రపంచంలోని ఎన్ని బిరుదులున్నా కూడా వాళ్ళు భగవద్భక్తుని నిర్హేతుకమైన కరుణకై వేచి ఉండాలంటే భగవద్భక్తులు హేతు లేకుండా, అంటే కారణమేం లేకుండా, నిన్ను నేను అంటే వాళ్ళు స్వార్థమే ఉండదనమాట. హరే కృష్ణ. హేతు లేకుండా, కారణం లేకుండా వాళ్ళు వీళ్ళని వాళ్ళు కరుణ చూపించడం కోసం పండితులు అనేవాళ్ళు, జ్ఞానులు అనేవాళ్ళు, భౌతిక ప్రపంచంలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు వేచి ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళ కరుణ ఉంటేనే, భగవద్భక్తుల యొక్క కరుణ ఉంటేనే భక్తి మార్గంలో ముందరకెళ్ళి ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనిషి శ్రద్ధతో, జ్ఞానంతో కృష్ణ భక్తి భావనను సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి. అందుకనే మనం అటు ఇటు వెళ్ళిపోకుండా ఒకసారి భక్తి ప్రపంచంలో అడుగుపెట్టాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ భక్తిలో ముందరకెళ్ళడానికి మనం సాధన చేస్తూ ఆ పూర్ణత్వాన్ని పొందాలి అని ఈ 4వ అధ్యాయంలో 9వ శ్లోకం మనకి వివరించింది. నేను చెప్పినట్టుగా ఈ శ్లోకానికే మనకి 36 నిమిషాలు పట్టింది. అందుకని 2వ శ్లోకం, ఇంకొక శ్లోకం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూద్దాము. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన ఏదో ఒక మంచి విషయం చెప్పుకుంటున్నాం కదా, దాని గురించి మనం ఒకసారి చూసి ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం కష్టం అంటే ఏంటి అనే విషయం గురించి వీళ్ళు వర్ణిస్తున్నారు. ఆ కష్టం అంటే ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ అతి సులభంగా పలికే మాట కష్టం. కష్టం అంటే ఏమిటో సరైన నిర్వచనం చాలా మందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసే వరకు ప్రపంచంలో ప్రతి పని కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనిపిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి, ఒక అనుభవం. వ్యక్తి వయస్సు, ఆలోచన సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది. అంతే కదా! చిన్నపిల్లలకు చిన్న బుట్ట పట్టుకోవాలనుకోండి, వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. అందులో అరకిలో కూడా ఉండవు, పావు కిలో కూడా ఉండవు, ఒక పండులా ఉంటుంది అనుకోండి. చిన్న యాపిల్ పండైనా కూడా చిన్న పిల్లలు చిన్న వయసులో ఎత్తలేరు. అదే కొంచెం వయసు పెరిగితే అది ఈజీగానే ఉంటుంది కదా, కష్టమే అనిపించదు కదా. అందుకని ఆ కష్టం అనేది మానసిక భావన. ఇప్పుడు మన ఒక ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది ఒక రకమైన పని చేయగలుగుతారు, ఇంకొంతమంది అదే వయసు వాళ్ళు ఆ రకమైన పని చేయలేరు. అది వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఆ కష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి మొదటి నుంచి అది అలవాటు లేకపోతుండొచ్చు, లేకపోతే నేను చేయలేను అనే భావన మానసికంగా పెంపొందించుకుండొచ్చు. అమ్మో ఈ పని నేను చేయాలా అనే భావన ఉన్నప్పుడు ఆ పని చేయడానికి కష్టమవుతుంది. అదే నేను చేయగలను, ఎందుకు చేయలేను నేను అనే భావంతో చేస్తే వాళ్ళకి అది కష్టం అనిపించదనమాట. అందుకని మనిషి ఒక అనుభూతి, కష్టం అనేది ఒక అనుభూతి, ఒక మానసిక భావన, ఒక అనుభవం. ఆ కష్టం అనేది ఒక అనుభవం. అందుకనే మన ఆలోచన బట్టి ఆ కష్టం యొక్క స్థాయి మారుతూ ఉంటుంది. మనం చేసేయగలము, తేలికే అని. అందుకే మనకి మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు కదా, మనం చేసే పని ఇష్టంగా చేస్తే కష్టం తెలియదని. అందుకని మన భావంలోనే ఆ కష్టం ఉంది, కానీ చేసే పనిలో కష్టం లేదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుంది. మానసిక శాస్త్రవేత్తలు అలా చెప్తున్నారు. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. మనం మనసు పెట్టి చేస్తే నిజమే కదా, మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తే కనుకైతే అది ఎలాంటి పనైనా కూడా మనకు అసలు కష్టం అనిపించదు. ముందరికి వెళ్తున్న కొద్దీ కొంచెం సేపే కాదు, ఇంకాసేపు చేయాలి ఆ పని అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. వయసు, స్థాయి, ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చే కొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపు మారిపోతూ ఉంటాయి. మన శరీర శక్తిని బట్టి కూడా మనం ఒక 5 ఏళ్ల క్రితం చేసిన పని ఇప్పుడు చేయలేకపోతుండొచ్చు. ఎందుకంటే శరీరంలో శక్తి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, చేసే ధైర్యం తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. మనకెందుకులే బాబా దాని జోలికి వెళ్ళి మళ్ళీ మనకేమన్నా వస్తే మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు అనే భావం పెరిగిపోతూ ఉంటుంది ఒక వయసు వచ్చాక కదా. అందుకని ఆ కష్టం అనేది
ప్రతిసారి ఒక పని ఎప్పుడు కష్టం అనిపించదు. అన్ని వయసుల వారికి ఒక పని కష్టం అనిపించదు. అన్ని సమయాల్లోనూ ఒక పని వర్క్ అనిపించదు. ఇప్పుడు శీతాకాలం అనుకోండి, మనం ఎండలో బయటికి వెళ్ళాలన్నా కష్టం అనిపించదు. అదే ఎండాకాలంలో చెప్పులు లేకుండా కూడా వెళ్ళగలుగుతాం శీతాకాలం అంటే. వర్షాకాలం అయితే గొడుగు కావాలి. శీతాకాలంలో గొడుగు అక్కర్లేదు. చెప్పులు లేకపోయినా కూడా మనం నడవగలుగుతాం. అదే మనకి వేసవికాలంలో చెప్పులు లేకుండా, వర్షాకాలంలో గొడుగు లేకుండా నడవాలంటే కష్టం అనిపిస్తుంది కదా! అంటే ఏమైంది? కాలాన్ని బట్టి ఆ కష్టం మారింది కదా! అదే చెప్తున్నారిక్కడ. ఆలోచనా విధానంలో మార్పులు వచ్చే కొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపు మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచన లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలు కావడం, ఏ పని కలిసి రాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కానీ సలహాలు ఇచ్చేవారు కానీ లేకపోవడం, పేదరికం అనుభవించడం, ఇలాంటివి ఎన్నో కష్టాలుగా పేర్కొంటారు. అంటే ఎవరి జీవిత సరళను బట్టి వాళ్ళకు వచ్చిన అనుభవాలను, వాళ్ళు పొందే అనుభవాలు అవే కష్టాలుగా అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇందాక చెప్పుకుంటున్నట్లుగా అందరికీ అన్ని విషయాలు కష్టం అవ్వకపోతుండొచ్చు. ఇవి అంటే ఇక్కడ చెప్పింది మనకి రకరకాల ఏజ్‌ల వాళ్ళు రకరకాల విషయాల్ని కష్టంగా భావిస్తారు అని. భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరించకపోవడమే మహాపాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పారు. ఈ మనం పడుతున్న కష్టాలన్నిట్లికి కారణం భగవంతుణ్ణి మనం స్మరించకపోవడమే. భగవంతుడిని మనం సెంటర్‌గా పెట్టుకుని మన ఆలోచనలన్నిట్లోనూ అతనే అతనికే ప్రాధాన్యం ఇచ్చి అతనే ముఖ్యము అని మనం పనులు చేసుకుంటున్నప్పుడు ఆ కష్టాలు రావు అని. అంటే మనకి అంతా చెయ్యకపోవడం వల్ల ఈ కష్టాలు వస్తున్నాయని భాగవతంలో పోతనమాచులు చెప్పారట. అంటే భగవంతుని స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థము. అని నువ్వు భగవంతుడు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీ కష్టాలు వస్తున్నాయి పో అంటే ఏం చేయాలి మరి? అలా కాదు. అవి ఎందుకు వస్తున్నాయని రీజన్ అది చెప్పారు కానీ ఆ కష్టాలు పోవడానికి మార్గం కూడా ఆయన చెప్తున్నారు. ఇలాగా భగవంతుని స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయి. మన కష్టం వచ్చినా కూడా అందుకే చూడండి మనం జనరల్‌గా ఏదైనా ఎదురుదెబ్బ తగలగానే భగవంతుని తలుచుకుంటే నొప్పి చాలా మటుకు తగ్గిపోతుంది అనిపిస్తుంది మనకి. అది స్వానుభవంలో తెలుస్తుంది. ఎదురుదెబ్బ తగలగానే కృష్ణ అనో, రామ అనో అన్నామనుకోండి, అనగానే మనకి ఆ బాధని సగానికి తగ్గించేస్తాడు స్వామి. అంతే మన నమ్మకం ఉండాలి. అమ్మా ఇదిగో దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిందని. హరే కృష్ణ. హరే కృష్ణ.